క్యాబ్ డ్రైవర్ పై దాడి చేసిన ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ నగరంలోని పలు డ్రైవర్లు మంగళవారం రాత్రి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. క్యాబ్ డ్రైవర్పై దాడి చేసిన ట్రావెల్స్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ నగరంలోని పలు డ్రైవర్లు మంగళవారం రాత్రి 4వ పట్టణ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా: అక్కయ్యపాలెంకి చెందిన 43 ఏళ్ల కాశీ గంగాధర్ కారు డ్రైవర్గా పనిచేస్తుంటారు. బేరం ఉందని కారు యజమాని విజయ్ చెప్పడంతో 2 రోజుల క్రిందట శ్రీకాకుళంలోని వ్యక్తుల్ని ఎక్కించుకుని విజయవాడ తీసుకెళ్లారు. ఈ క్రమంలో పలుమార్లు ఏసీ పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయించి తిరిగి సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నాడు. కస్టమర్స్ ఇచ్చిన నగదును యజమానికి అందజేశాడు. తర్వాత కారులో కిలోమీటర్లు ఎందుకు తగ్గాయంటూ డ్రైవర్ను ప్రశ్నించాడు. తనకు తెలియదని చెప్పడంతో కోపంతో విజయ్, అతని స్నేహితుడు సురేష్ కలిసి పక్కనున్న కేబుల్ తీగతో విచక్షణ రహితంగా కొట్టడంతో గాయాలయ్యాయి. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడు తోటి డ్రైవర్లతో కలిసి స్టేషన్ వద్ద నిరసన తెలిపారు. దీంతో దాడి చేసిన వారిపై సీఐ కేసు నమోదు చేశారు. ఇలా కొట్టి చంపేశారా? గంగాధర్ 12వ తారీఖు శనివారం నాడు ఆ బస్సు ఓనరు విజయ్ అన్న అతను ఫోన్ చేసి పార్కింగ్ ఉంది వెళ్తామని అడిగారు. శ్రీకాకుళం పికప్ చేసుకుని విజయవాడ వెళ్ళాలి అని అన్నారు. అలాగే యలమంచిల వరకు వెళ్ళాం. యలమంచిలో మళ్ళీ ఏసీ రిపేర్ చేయించాను. యలమంచిలో ఏసీ రిపేర్ చేయించిన తర్వాత ఏలూరు దాకా పనిచేసింది. మళ్ళీ ఏలూరులో ఆగిపోయింది. అక్కడి నుంచి కస్టమర్లు కూడా నన్ను అన్నారు. అయినా సరే ఓనర్కి నేను సపోర్ట్ వచ్చాను. అయినా ఓనర్కి సపోర్ట్ రాలేదని చెప్పి కస్టమర్లు 6 గంటలకు అక్కడ దింపేసి మళ్ళీ రిటర్న్ నేను ఇక్కడికి వచ్చేసరికి 9 అయ్యింది. ఓనర్ నుంచి బొంగు దగ్గర బండి పెట్టమన్నారు, పెట్టాను. కిరాయి అప్పచెప్పమన్నారు, కిరాయి అప్పచెప్పిన బిల్లులు ఆయిల్ బిల్స్ అన్నీ అప్పచెప్పమన్నారు, అప్పచెప్పాను. అప్పచెప్పిన తర్వాత బస్సులో కూర్చోపెట్టి లెక్కలు అప్పచెప్తానని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మన డ్రైవర్ సోదరుడిని అత్యంత దారుణంగా ఓనర్ అయితే చాలా దారుణంగా ఒక కుక్కని కన్నా ఇంకా దారుణంగా కొట్టారు. అది ఎంతవరకే కరెక్ట్ అనేది తెలియట్లేదు. అయితే మేము కంటి మీద కునుకు లేకుండా 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు తిరిగేసి వస్తాం. అయితే మాకు జీతాలు బాధ్యతలు కూడా చాలా తక్కువ. అయినా సరే మాకు తెలిసిన వృత్తి ఇది ఒకటే. మేము ఎవరిని గట్టిగా అడగలేము. మొన్న రీసెంట్గా ఒక వాల్వోలో డ్రైవర్ని కూడా అలాగే కొట్టారు. అంటే మేము ప్రతి ఒక్కరికి హీనం అయిపోయాం. అంటే మేము తలుసుకుంటే ఏమైనా చేయగలం, కానీ మేము ఒక్కడికొక్క ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ ఎవ్వరం కూడా మేము కలవట్లేదు. కాబట్టి మేము కలిసి కానీ మేము పనిచేస్తే కంపల్సరిగా రవాణా వ్యవస్థ అనేది పడిపోద్ది. అంతదాకా తెచ్చుకోవద్దు. దయచేసి నేను అడిగేది ఏంటంటే, మాకు ఎలాగా జీతాలు ఉండవు, బట్టాలు ఉండవు, అన్నీ తక్కువే. అయినా మేము కష్టపడి కంటి మీద కునుకు లేకుండా కష్టపడతానే ఉంటాం. అయినా సరే మీరు ఇంత దారుణంగా మమ్మల్ని హింసించడం అనేది కరెక్టే కాదు. ఒకసారి ఆలోచించండి. దయచేసి మమ్మల్ని గౌరవించకపోయినా పర్వాలేదు. మేము రోడ్డు మీద వచ్చినప్పుడు కొంచెం అయినా సరే మమ్మల్ని కొట్టకుండా ఉంటే నేను అదే కోరుకుంటున్నాం.